దంచి పెట్టుకున్న ఉప్పు చింతకాయతోటి పండుమిర్చి పచ్చడి చూసాం కదండి. ఇప్పుడు పచ్చిమిర్చితో ఎలా చేయాలో చూద్దాము. 2 గరిటెల చింతకాయని తీసుకున్నాను. అలాగే దాంట్లో నుంచి విత్తనాలు తీసి పక్కన పెట్టేశాను. లేతగా ఉన్న వంకాయల్ని తీసుకొని ఉడికిచ్చాను. మీరు కావాలి అనుకుంటే వంకాయని కాల్చి తీసుకోండి. కాల్చి తీసుకుంటే ఇంకా బాగుంటుంది. పచ్చిమిరపకాయని శుభ్రంగా కడిగి తడి లేకుండా చూసుకొని తొడిమలు తీస్తూ తుడుచుకోండి. దీన్ని మిక్సీ జార్లో వేసుకొని ఇందాక గింజలు తీసిన చింతకాయని కూడా వేసి మిక్సీ వేసేసుకోండి. దాంట్లో మిక్సీ వేసినాక దీన్ని 1 డే వదిలేసేయండి. పచ్చిమిర్చి కదండి, నేను డైరెక్ట్గా వేశాను, ఊరడానికి టైం పడుతుంది. కాబట్టి 1 రోజు తర్వాత మీరు నెక్స్ట్ ప్రొసీజర్ చేయండి. నేను కూడా 1 రోజు తర్వాతనే చేస్తున్నాను. ఉడికిచ్చిన వంకాయల్ని చిన్నగా కట్ చేసుకొని ఆ ఉల్లిపాయ, కొత్తిమీర, వంకాయలు కలిపేసినాను. మీరు ఒకవేళ పచ్చిమిర్చి అనేది వేపి తీసుకుంటే వెంటనే తాలింపు వేసుకోవచ్చు. పచ్చివి తీసుకుంటే మాత్రం 1 రోజు ఆగండి. నెక్స్ట్ తాలింపుకు రెడీ చేసుకోండి. వెల్లుల్లిపాయ వేయలేదండి తాలింపులో, మీకు ఇష్టం ఉంటే వెల్లుల్లిపాయ అనేది యాడ్ చేసుకోండి. తాలింపుని తీసుకెళ్ళి చింతకాయ పచ్చడిలో కలిపేశాను. అంతేనండి, చింతకాయ పచ్చడి రెడీ అయ్యింది. ఈ ఉప్పు చింతకాయని అలాగే నిల్వ ఉంచుకుంటాను నేను. మీరు ఆల్రెడీ నా ముందు వీడియోలు చూసుంటే జొన్న రొట్టె పొడికి కూడా నేను వాడింది ఇదే చింతకాయ. కాబట్టి ఈ చింతకాయని చాలా రకాలుగా వాడుకోవచ్చు. ఈ మిగతా చింతకాయని అలాగే స్టోర్ చేయండి, బయటనే ఉంచవచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదండి. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.